మనకు వచ్చిన అవకాశాలు ఎప్పుడు కూడా మనము వృధా చేసుకోకూడదు. ఓకే, గాలికి వదలకూడదు. ఆ తర్వాత పౌలు గురించి ఇంకొంచెం మనము కొన్ని వచ్చిన ముందు చదువుకొని వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక మాట మాసిదోనియ నుంచి వస్తూ ఇక్కడ లేదు, కానీ కొరింథీ పత్రికలో ఆయన చెప్తున్నాడు ఏం చేశారంటే ఒక ఫండ్ తీసుకొచ్చారట. అది అక్కడ కొరింథీ పత్రికలో, అంటే మనం బైబిల్ అందుకే చదివినప్పుడు మనం అన్నీ కూడా ఓవరాల్గా మనము చదివి మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే ఏ పత్రిక ఆ కోణంలో చదివితే మనకు అర్థం కాదు. సో అందుకని వాళ్ళు అక్కడ కొరింథీకి వస్తూ సీలను తిమోతీలు ఏం చేశారంటండి, వాళ్ళు ఫిలిప్పీలు ఫండ్ రేస్ చేశారట. ఇవన్నీ అయ్యగారు సేవ చేస్తారు కదా, ఆయనకి మీరు వెళ్ళి ఈ యొక్క ఫండ్ ఇవ్వండి అని చెప్పి ఆ ఫండ్ ఇస్తే ఆ ఫండ్ తీసుకొని వీళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చి పౌలుకి. సో అందుకని ఇప్పుడు ఎలాగో వీళ్ళు అక్కడ ఏం సింపుల్గా ఏం రాస్తున్నారు, అక్కడ తిమోతీను సీలును మాస్ నుంచి వచ్చినప్పుడు అంటే ఏమైంది, ఇప్పుడు దాకా తన కడుపు కొరకు తిండి కొరకు ఉద్యోగం చేసుకుంటున్నారు. అందుకని ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు వస్తూ ఫండ్ తెచ్చారో ఇక ఉద్యోగం ప్రక్కన పెట్టి ఏం చేశాడు, ఫుల్ టైము ఆయన వాక్యం చెప్పడంలో నిమగ్నం అయిపోయి ఉన్నాడు. సో ఎందుకు ఈయన ఇప్పుడు దాకా కష్టపడ్డాడు, ఇప్పుడేమో మళ్ళా పౌలు సీలయు తిమోతి రాగానే ఈయన పని ఆపేసి సువార్త మీద పడ్డాడన్న కారణము కొరింథీ పత్రికలో మనం చూస్తాం. ఏం చేశారంటే అక్కడ ఈ సీలయు తిమోతి వస్తా ఫిలిప్పు సంఘము ఇచ్చినటువంటి ఆ గిఫ్ట్ని, ఆ కలెక్షన్ని తీసుకొని వచ్చి ఈయనకి అందించారు అనమాట. అది అక్కడ జరిగినటువంటి బ్యాక్గ్రౌండ్. రైట్, మంచిది. వచ్చింది. ఇప్పుడు పౌలు ఏం చేశారంటే గట్టిగా ఇంకా మొత్తం ఫుల్ టైం అక్కడ సువార్త ప్రకటిస్తూ చాలా ధైర్యంగా ఆయన చెబుతూ ఉన్నాడు. ఏముందో వచ్చి వెళ్ళిపోదాం. ఆ సమాజ మందిరపు కాదు ఒక నిమిషం, 6వ వచనంకి వెళ్ళి వారు ఎదురాడి దూషించినప్పుడు ఒక స్పెషాలిటీ అమ్మా వినండి, పౌలు జీవితంలో ఒక స్పెషాలిటీ ఏమిటంటే ఎక్కడికి వెళ్తే అక్కడ అవమానం, ఎక్కడికి వెళ్తే అక్కడ తిట్లు, ఎక్కడికి వెళ్తే అక్కడ తన్నులు, ఇంకా ఎక్కడికి వెళ్తే అక్కడ నిందలు, అవమానం, ఎదురు పలకడాలు, ఎక్కడికి వెళ్తే అక్కడ పౌలుని నిలదీసేయడం. అక్కడ అంటే ఒక చెప్పాలంటే ఒక నీడలాగా పౌలు ఎక్కడికి వెళ్తే అక్కడ వీళ్ళు కనపడేవారు. ఎవరు? యూదులు. ఓకే, ఇంకంతే. ఆ సేవ చేసినంత వరకు చివరికి రోములో ఆయన్ని అక్కడ పెట్టేసినంత వరకు కూడా యూదులు ఎక్కడ పెడతాకంటే వీళ్ళు కబుర్లో వెళ్ళిపోయింది. వచ్చాడా, మీ దగ్గరికి వచ్చాడా అని చెప్పి 2-3 రావడం. ఇదిగో పౌలు ఎలా చేసి అలా చేశాడు, అక్కడ హడావుడి చేసి ఇక్కడ హడావుడి చేశాడు, ఈయన మాటలు వినకండ్రు బాబు, మనం కూడా పోతాం, ప్రవక్త లేదంట, అది లేదు ఇది లేదట అని ఇలా ఎక్కడికి వెళ్తే అక్కడ పౌలుకి యూదుల వలన ఏమండి అభ్యంతరాలు రావడం, ఎదురు రావడం, బెదిరింపులు రావడం, తన్నులు, తిట్లు, కొరడా దెబ్బలు, ఇంకా చెప్పాలంటే రాళ్లతో కొట్టబడడాలు, చంపేసే అంత స్థితికి వచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. రైట్, అయినా కూడా పౌలు గారు ఎక్కడ కూడా వాక్యము విషయంలో సన్నగిల్లలేదు. సో వీళ్ళందరూ ఏం చేశారంటే పౌలుని ఎదిరించి, తర్వాత చదవండి, ఎదురాడి దూషించినప్పుడు అప్పుడు పౌలు ఏం చేశాడు, జెంటిల్మెన్ అప్పుడు ఉన్నటువంటి ఇశ్రాయేలీలు యూదుల పద్ధతి ప్రకారం ఏం చేశారంటే వస్త్రములు ఏం చేశారంట తీసి దులుపుకొని మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు అని చెప్పి అక్కడి నుండి ఎక్కడి నుండి సమాజ మందిరం నుంచి వెళ్ళాడు. జాగ్రత్త గమనించాలి, సమాజ మందిరం దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిన దూరమే వెళ్ళలే. నీకు ఆశ ఉంటే దేవుడు మార్గం తెరుస్తాడు. ఒక్కరు ఆమె ననలే ఏమన్నా, నీకు ఆశ ఉంటే దేవుడు మార్గము తెలుసు. ఆశ లేకపోతే ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని మూసుకుపోతాయి. ఈయనకి ఆశ ఉంది కనుక ఇప్పుడు వాళ్ళు వద్దన్నారు, బెదిరించారు, బట్టలు దులిపేసుకున్నాడు, మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు అనేసి వెళ్ళిపోతుంటే యూస్తూ వెళ్ళి ఆయన్ని కలిసి, జస్టిస్ అంటారు ఇంగ్లీష్లో ఆయన పేరు జస్టిస్, తెలుగులో యూస్తూ, ఆయన వచ్చి అయ్యా దయచేసి మీరు వెళ్ళిపోవద్దు, మీ చెప్పే విషయాలు కరెక్టు, నాకు తెలుసు, చాలా మంది నమ్ముతున్నారు కానీ ఎవరికి ధైర్యం లేక, ఎదిరించడానికి ఇది లేక చాలా వెనకాడుతున్నారు కనుక మీరు వెళ్ళిపోవద్దు, ఇదిగోండి మా ఇంట్లోకి వచ్చి మీరు మా ఇంట్లో నివాసం ఎంతకాలం ఉంటారు, ఉండండి, చెప్పండి, బోధ చేయండి అని ఈ యూస్తు పౌలుని ఆపి ఇంట్లో చేర్చుకున్నాడు. ఇంతకీ ఈ యూస్తు ఇల్లు ఎక్కడ ఉందంటే సమాజ మందిరము ఎక్కడికి గొడవ అయిందో దాని పక్కిల్లే ఈయన ఇల్లట. హల్లెలూయా. ఎలా ఉందంట? ఆనుకొని ఉందట.
అంటే ఎంత గట్స్ కావాలండి. ఇంత వాళ్ళు కొడతా ఊరి బాబు ఇంటి పక్కన వద్దులే, దూరంగా ఉంటాలే, మళ్ళీ వీళ్ళకి ఎందుకు, నేను వల్ల నా ఇంటి మీద వచ్చి ఈసారి నిన్ను చేస్తారు. నిన్న మనం చూసాం, మొన్న ఏమని చూసాం, పౌలకు ఉన్నాడేమో అని ఒక ఆయన కొట్టారు. ఎవరు జేసన్ గుర్తున్నాడా, యాసోను ఆయన కొట్టారు. అందుకని పౌలు మరి బహుశా చెప్పుంటాడు, మరి వద్దులే నా మూల నీకు ఇబ్బంది అంటే, ఏం పర్లేదు, ఎవరు నా ఇంటి మీద రావడం అవకాశము లేదని చెప్పి పౌలు గారిని ఆ సమాజ మందిరం, ఏ సమాజ మందిరం అయితే తోలేసి తరిమేసి తిట్టేసిందో ఆ సమాజ మందిరం పక్క బిల్డింగ్ లో ఈ యూస్తు నివాసం ఉంటూ పౌలుని అక్కడ చేర్చుకున్నాడు. హల్లెలూయా. ఆశ ఉంటే తప్పనిసరిగా దేవుడు నీకు మార్గాలు తెరుస్తాడు. ఓకే, ఇంగ్లీష్లో ఏముంటుందంటే, వేర్ దేర్ ఈస్ ఎ విల్ దేర్ ఈస్ ఎ వే. ఎక్కడైతే నిజంగా ఆసక్తి ఉంటే దేవుడు మార్గం తెరుస్తాడు. ఆశ లేకపోతే ఎన్ని ప్రయత్నాలైనా సరే అవి సఫలం కావు. సో ఏం చేశాడు పౌలు, ఈ పక్కన యూత్ ఇంట్లోకి వెళ్ళాడు. తర్వాత చదవండి. దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చాను. అతని ఇల్లు చదువుతున్నాను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకుని ఉండేను. ఆ సమాజ మందిరం అధికారి అయిన క్రీస్పు తన ఇంట వారి అందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచాను. చివరికి ఏమైపోయింది, ఈయన ఎప్పుడైతే యూస్త్ అనేవాడు సమాజ మందిరం ఆనుకొని ఉన్న తన ఇంట్లో పెట్టాడో, అక్కడ మెల్లిగా పౌలు బోధించడం, అలా మెల్లిగా అందరు రావడం, అందరు మెల్లిగా కూడా కూరుకోవడంలో ఇక్కడ ఒక విఐపి పర్సన్ వచ్చాడు. ఎవరైనా సమాజ మందిరపు అధికారి అయిన క్రీస్పు. ఓకే, క్రిస్పస్. ఓకే, గ్రీక్లో క్రిస్పస్, తెలుగులో క్రీస్పు. క్రీస్తు కాదు, క్రీస్పు. ఈయన నమ్ముకున్నాడు. అంటే వింటున్నారు, వీళ్ళందరికీ ఉంది మనసులో, కానీ బ్రేక్ త్రూ రాలేదు. అందరికి మనసులో ఉంటుంది, కానీ ఒక వెలిగించే గడియ, అగ్గిపుల్ల గీసే గడియ అందరికీ కావాలి. అందరికీ దాని గురించి చాలా మంది అవుతారు. కొందరు వారే అగ్గిపుల్లగా ఉంటారు, కొందరేమో ఎవరో గీస్తే వెలుగుతామని ఆగుతారు, ఇంకొందరేమో ఏమండి నిప్పులేని అగ్గి పుల్లలాగా ఉంటారు. అంటే ఎంత గీసినా ఎంత గీసినా మండదు, వెలగదు. అలా ఉంటారు, రకరకాల మంది ఉంటారు. ఈరోజు మీరు ఎవరన్నా గీస్తే తప్ప ఎలగని వారా, లేకపోతే అగ్గి లేనటువంటి పుల్ల, లేకపోతే నువ్వే అగ్గి పుల్లవై నువ్వే గీసేసుకో నువ్వే మండించే వ్యక్తివా అనేది ఆలోచించుకోండి. ఓకే, మనం అతి దినాల్లో ఉన్నాం. ఎవరో వస్తారు, ఏదో తెస్తారు, ఏదో చేస్తారు, ఏదో ఇస్తారు. అబ్బే ఆ టైం అయిపోయింది. ఇప్పుడు నువ్వు యాక్ట్ చేయాలి, నువ్వు నేను మనంతట మనము స్పందించాలి. తర్వాత చూడండి క్రీస్తు గురించి ఏమంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు పౌలు తిన్న తిట్లకు, తన్నులకు, ఏమైనా అనుభవించిన నింద బాధలకు ప్రతిఫలం ఉందా లేదా? ఎవరు మాట్లాడే ఉందా లేదా? ఏంటి, ఏముంది? ఆ సమాజ మందిరపు అధికారి, ఆయన కుటుంబం అంతా. సో అధికారే మారేస్తే ఇంకా ఎవరైనా కడతారు. ఒక ఇంపార్టెంట్ పర్సన్ మారారు అనుకోండి, మిగతా వాళ్ళు మారిపోతారు. చాలా మంది కూడా వెయిట్ చేస్తారు, ఆయన ఏం చేస్తారో చూద్దాం, ఆయన ఏమంటారో చూద్దాం, వాళ్ళు ఎలా స్పందించి చూద్దాం, వాళ్ళు బట్టి మనం ప్రొసీడ్ అనుకుంటూ ఉంటారు. అందుకని ఇప్పుడు కొత్తలో వ్యాక్సిన్ వచ్చిన కొత్తలో వేసుకోలే వద్దా అంటే, వేసుకోకపోతే ఎంట్రీ లేదు అన్నప్పుడు కంపల్సరీ వేసేసుకున్నారు వ్యాక్సిన్. కొందరేంటి, ఆ పలానా వ్యక్తి వేసుకుంటారా లేదా, ఆ పలానా వ్యక్తి వేసుకోగానే, అలా ఒక చర్చ్ ఉందంట, ఆ చర్చిలో ఒక చిన్న చర్చి అయ్యగారు వేసుకుంటే మేము వేసుకుంటాం అన్నారంట. ఆయనేమో అమ్మ నాకు విశ్వాసం ఉంది, మీకు ఉందా అన్నారట. మీ విశ్వాసం మా విశ్వాసం అన్నారట. అదేంటి, ఆయన కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళ కొరకు వేసుకున్నాడు. అయితే వేసుకోవాలనుకోలేదు ఒరిజినల్గా, వాళ్ళ కొరకు వేసుకున్నాడు. అందుకని మా అయ్యగారు వేసుకున్నారు కనుక లైన్ కట్టేసి అందరూ ఒక్క రోజులో 2 వైల్స్ అయిపోయి 20 మంది పైన 24 మంది పైన ఒక్కరోజు చర్చంతే వేసేసుకుందంట. అది అంటే ఆ నాయకుడు ఏం చేస్తాడో చూసి దాని ప్రకారం చేద్దాము అనే ఆలోచన అందరికీ ఉంటుంది. ఇప్పుడు ఎవరు మారారు? ఆయనతో పాటు ఎవరెవరు మారారు? ఆయన కుటుంబం అందరూ మారారు. హల్లెలూయా. సో ఇప్పుడు పౌలు అంటే ఒక ప్రక్కన ఆయన మారుతున్నారు, ఒక ప్రక్కనేమో ఏంటి నా బాధ, ఎక్కడికి వెళ్ళినా కూడా యూదులు నన్ను వెంటాడుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా కూడా యూదులు నన్ను ఏం చేస్తున్నారు, తిడుతున్నారు, కొట్టడానికి వచ్చేస్తారు, మీదకి వచ్చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏంటి తలనొప్పి, చీడపురుగులాగా నీడలాగా నన్ను వీళ్ళు వెంబడిస్తున్నారు ఏంటని చాలా బాధపడుతున్నాడు.
బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు, ఆలోచించి అది మనకు తెలియదు. కానీ ఇప్పుడు అక్కడ బాధపడుతూ సేవ చేస్తున్నాడు, స్వార్థ చెప్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడు. ఏంటి నాకు ఈ గతి, ఏంటి నాకు ఈ స్థితి, నా జ్ఞానం ఏంటి, నా పాండిత్యం ఏంటి, నేను ఎవరి దగ్గర చదివాను, ఎటువంటి బోధ ఉన్నవాడిని నేను, తీరా చూస్తే వీళ్ళ దగ్గర నేను తన్నులు, చావు దెబ్బలు, ఏమండి, తర్వాత ఇంకా అవమానాలు, నిందలు, అరుపులు, కేకలు, ఏకంగా గొడవ. ఇంకా నెక్స్ట్ రేపు చూడబోతున్నాం ఒక ఊరే మంట అంటుకుపోయింది. ఏంటో పాపం పౌలు, అయినా కూడా ఎక్కడికి వెళ్ళినా మంట లేపకుండా లేడు. ఏమండి, రేపు ఎఫ్ఎస్సి సంఘంలో రేపు చూస్తాం భయంకరమైన గొడవ, రాయట్స్ వచ్చేసాయి పౌలు బట్టి ఆ ఎఫ్ఎస్సి సంఘంలో. కానీ ఎక్కడికి వెళ్ళినా ఈయనకి ఎదురీతలు, అవమానాలు, నిందలు, ఎదిరింపులు, భయములు, హెచ్చరికలు, తర్వాత ప్రమాదాలు. అయినా కూడా గొప్పతనం ఏంటంటే ఎక్కడ కూడా ఆయన సువార్త ప్రకటించడము ఆపలేదు. హల్లెలూయా. కారణం ఏంటో ఇప్పుడు చూడబోతున్నాం. తర్వాత చదవండి. అది కారణం ఏంటండి? కారణం చెప్పండమ్మా. రాత్రి కారణం ఏంటయ్యా? రాత్రి వేళ దర్శనమందు ప్రభువు అంటే ఏం చేస్తున్నాడు? పౌలు భయపడుతున్నాడు. దాన్ని బట్టి మన ఇన్ఫరెన్స్ బట్టి అర్థమవుతుంది. ఎందుకు భయపడ్డు? మరి ఎక్కడికి వెళ్తే అక్కడ ఎంటాడుతున్నారు. ఇక్కడ అరే మీ దగ్గరకు వస్తాను కాచుకుంటారు, ముందే చెప్పేస్తున్నారు. పౌలు నోడు ఇక్కడ ఉన్నాడు, మా గల్బి చేస్తున్నారు. యూద మతం లేదా ఒకడు మనోడే బయటికి వెళ్ళిపోయి మన పరువు తీస్తున్నాడు, అసలు ఏమాత్రం వాడిని మీరు వినకండి, వాడిని అనుమతించకండి అని కబుర్లు వెళ్ళిపోతున్నాయి. ఎక్కడికి వెళ్తే అక్కడ ఏంటి ఏమంటారు, ప్రతిఘటన, థ్రెట్స్, నిందలు, ఇవన్నీ. కనుక బాధపడతారు. ఎంతైనా మనిషే కదా, ఎంతైనా మానవుడికి ఎంతకాలం తట్టుకుంటాడు నిందలు, అవమానాలు, డిసప్పాయింట్మెంట్స్, ఇవన్నీ. ఎంత మనిషి భావాలు, భావోద్రేకాలు ఉన్నవాడు మనిషి. కనుక తప్పనిసరిగా బాధపడతాడు, చింతిస్తాడు, దుఃఖపడతాడు. మరికొందరేమో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు. మరికొందరేమో ఇంకా ఏం తట్టుకోలేక తాగుడుకో, మైకంకో, మత్తుకో, మందుకో, చుట్టకో, బీడీకో, డ్రగ్స్కో, మాదక ద్రవ్యాలకు అలవాటైపోతుంటారు. ఎందుకంటే ప్రతి మనిషికి ఎదురయ్యే ఈ ఈ ఈ ఈ యొక్క ప్రతి మనిషిలో కనబడని తుఫాను ఒకటి చెలరేగుతూ ఉంటుంది. రైట్? ఆ తుఫాను కేవలము ఈ మనిషిని చేసిన వానికే తెలుసు ఎలాగా తుఫాను నిమ్మలపరచాలో. ఆ మనిషిని చేసినది ఎవరు? ఒక ఇంధనం కాదు, ఒక మరం మనిషి కాదు, ఒక శక్తి కూడా కాదు. మరి మనిషిని చేసింది ఎవరు? మనిషిని చేసింది ఎవరు? ఇంతసేపు మీరు అబ్బే మనిషిని చేసింది ఎవరు? ఇంకా రకరకాల పదాలు వస్తాయి ఇట్లా. అందుకే అడిగా, సృష్టికర్త వస్తుంది, ఇంకా దేవుడు వస్తుంది అన్న ఒక సింపుల్ కాంటెక్స్ట్ మాట్లాడచ్చు కదా. మనిషిని చేసింది ఎవరంటే మనుషుల మధ్యన వచ్చి నివసించి మనుషులు కూడా చనిపోయి తిరిగి లేచిన వాడు. ఆమెనా లేదా? అది వేసే చనిపోలేదా? మరి చనిపోయి లేచారన్న ఆమె చెప్పండి. ఇంకా సౌండ్ అవట్లేదు ఏంటం? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచారా లేదా? మరి లేచారు నమ్మిన ఆమె చెప్పండి. దేవ ఏంటో ఏమైపోతుంది మీకు? నేను కొంచెం తికమక చెప్తున్నానేమో కదా, కావసుకొని చెప్తా. ఎందుకో తికమక అవ్వకూడదు. మీ పేరు దాసేనా, దాసునా, దాసా? ఆలోచించారు ఆయన, ఆలోచించాను. నేను నిజమే దాసే, దాసు, దాస్. ఏ పేరు చివరికి ఇంతటికి సార్? దాసు అంతేనా? దాస్ కాదు, దాసే కాదు. అది అంటే ఇప్పుడు కన్ఫ్యూజ్ చేసి ఏమైంది? పేరు గల ఆయన కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం అని అనుకో ఒక సెకండ్ ఆలోచించాడు. అందుకని మీరు ఖచ్చితంగా అయినా కూడా ఆలోచించిన ఏం చేశారు? కరెక్ట్గా చెప్పారు. ఏంటి ఆయన పేరు? ఏంటంటే ఆయన పేరు? హలో, అందరు ఇక్కడే ఉన్నారా? ఇంకా శనివారం దగ్గర ఉన్నారా? రైట్, సంతోషంగా లేని వారందరూ చెప్పండి. అబ్బా మరి చక్కగా వింటూ మరి మంచిది. సరే, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఆయనకు చాలా బాధపడుతున్నాడు. ఎవరు బాధపడుతున్నాడు అండి అక్కడ? ఎవరు బాధపడుతున్నారు? పౌలు భయపడుతున్నారంటే ఎగ్జామ్ కాదు ఇది. ఇది లెక్చరు, ప్రొఫెసరు, స్టూడెంట్ కాదు, మన పాస్టర్, గొర్రెలు అంతే, షెపర్డ్ అండ్ షీప్. సో కనుక ఫ్రీగా మీరు చెప్పవచ్చు. అమ్మ ఎవరు బాధపడుతున్నారు? ఇంతసేపు ఆలోచిస్తున్నారు ఏంటమ్మా? పోయి నన్ను అడుగుతాడు సార్, మీరు ఆయన అడగండి అన్నట్టు. ఎవరు భయపడుతున్నారు? లోపల ఉంది ఆ భయము, బాధ, గందరగోళం. బయట లేదు, మొహంలో కనపడుతుంది, ఎక్కడుంది? గుండెలో ఉంటుంది. అందుకని మన జాన్ లూయిస్ గారు రాసిన పాట, ప్రేమే శాశ్వతమైన
ప్రేమే శాశ్వతమైన అది అందులో ఒక చరణం ఒకటి ఏంటిది, ఇది దేహమందు గాయమైతే కుదుటు పడును కదా, గుండె గాయమైతే ఎరిగిన నరుడే లేడు కదా అంట. అసలు మంచి స్టేట్మెంట్ అది కదా. అది ఆ పాట కదా, వేరే పాట? ఏ పాట అమ్మా నేను చెప్పింది? ఏమ్మా సరే, ఏదో పాటలు మొత్తానికి వచ్చిన ఉంది కదా. దేహమందు గాయమైతే కుదుటు పడును కదా, గుండె గాయము ఎరిగిన నరుడే లేడు కదా, ప్రేమే శాశ్వతమైన ఏదో మొత్తాన్ని ఆయన పాడు. అందుకని పౌలు ఇంత గంభీరంగా ఉన్నాడా, ఇంత భీకరంగా ఉన్నాడా, ఇంత ధైర్యంగా కనపడుతున్నాడు, ధైర్యంగా ప్రకటిస్తున్నాడు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత లోపల అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఖాళీ ఒక్కడు కూర్చున్నప్పుడు బిక్కు బిక్కుమంటున్నాడు. అందుకని దేవుడు ఎంతకీ ఎప్పటికే దేవుడు ఎన్నటికీ అన్యాయస్తుడు కాడు. ఇప్పుడు చదవండి, రాత్రి వేళ దర్శనమందు ప్రభు నువ్వు భయపడక మాట్లాడు, మౌనంగా ఉండకు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు. అంటే ఇవన్నీ అమ్మా సిస్టర్, ఇవన్నీ కూడా ఏంటనమాట, నాకు ఎవరో హాని చేస్తారేమో అని అనుకున్నారు. ఎవరు? అల్లుడా కూతురా? వినండమ్మా జాగ్రత్తగా. ఎవరు అనుకున్నారు? అది జాగ్రత్త వినాలి, ఎందుకంటే మీరు అందుకే వచ్చారు కదా వాక్యం. ఎవరు అనుకున్నారో? పౌలు అనుకున్నాడు. చూసారా, లోపల ఇంత టెన్షన్ పెట్టుకున్నాడు పాప మనిషి, లోపల ఇంత బాధ పెట్టుకున్నాడు మనిషి. మనందరి పరిస్థితి అంతే. మనందరం కూడా కనపడటానికి ప్రైజ్ ది లార్డ్ అండి పాస్టర్ గారు నవ్వుతాం ఏమండి. కానీ ఎవరి గుండెలో ఏ గాయం ఉందో ఎవరికి తెలుసు కదా. ఎవరి హృదయంలో ఏ నొప్పి, ఏ భయము, ఏ భీతి, ఏ భ్రాంతి ఉందో ఎవరికి తెలియదు. బట్ అవుట్ సైడ్ వీఆర్ లాఫింగ్ ఏంజల్స్, ఇన్సైడ్ బైటింగ్ డీమన్స్. పైన ఎలా ఉన్నామండి? నవ్వే దూతల్లాగా ఉంటాం, లోపల ఎవడు దయ్యం వాడిది. అవకాశం ఉంటే బయటపడతాడు కానీ పండివ్వం. పౌలు అదే పరిస్థితి. భయం అనే దయ్యం ఆయన పీడిస్తోంది. ఏంటి సంగతి ఏంటి అలాగా? ఇంకా బహుశా పౌలు ఇంకా ఇది అవమానాలు, నిందలు ఇంకా ఏంటి అని విసుకుపోయి ఉండాలి కదా. ఎక్కడికి వెళ్ళినా తిట్లే, ఎక్కడికి వెళ్ళినా అపోజిషనే, ఎక్కడికి వెళ్ళినా ఏది ఏమంటారు స్ట్రైక్లు, ఎక్కడికి వెళ్ళినా కూడా అవమానాలు. ఎంతకాలం సహిస్తాడు? అందుకని ఇంకా బహుశా మనసులో ఇంకా దీంతో చాలుకి వెళ్ళిపోయి ఎక్కడో సిరియాలో అంత్యోకులో నాకు అదిగా నా బేస్ కదా, అక్కడికి వెళ్ళిపోతాను, ఏదో అక్కడ సంఘస్థులకి చెప్పుకుంటూ అని అనుకొని ఉండొచ్చును. అందుకని దేవుడికి అంతా తెలుసు. మీరేం బాధపడద్దు. ఎవరికి తెలియదా? ఎవరికి కనపడతలేదా? దేవుడు అనేవాడు ఉన్నాడా? దేవుడు అసలు చూస్తున్నాడా? దేవునికి నా గుండెలో ఉన్న పరిస్థితి తెలుసా? దేవుడికి అసలు దేవునికి నేను ఉన్నానా? దేవుని స్కాన్లో నేను ఉన్నానా? దేవుని అవగాహనలో ఉన్నాను లేనని అనే అనుమానము, తలంపు కంపల్సరిగా ప్రతి మనిషికి వస్తుంది. ఓకే, కానీ ఈరోజు మనం గుర్తించే విషయం ఏంటంటే, దేవుడు ఇంత పరిస్థితుల్లో మాట్లాడలేదంటే అర్థం ఏంటంటే ఆయన కంట్రోల్లోనే ఉన్నది అని అర్థం. ఆమేన్. ఎప్పుడైతే ఆయన కంట్రోల్లో లేదని మనకు అనుమానం వస్తే అప్పుడు ఆయన కంపల్సరీగా ఆయన ప్రత్యక్షం అవుతాడు, ఆయన బయలుపరుచుతాడు, ఆయన మాట్లాడు. ఇప్పుడు చూడండి ఏమైంది రాత్రి వేళ. చదవండి, నేను నీకు తోడై ఉన్నాను, హాని చేయుటకు ఎవడును రాడు, ఈ పట్టణములో నాకు బహుజనం ఉన్నదని. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు అది దెబ్బకి ఏమైపోయింది? దర్శనంతో దెబ్బకి దయ్యం వదిలింది అన్నట్టుగా ఏమైంది? దర్శనం రావడం ఏమైందంట, ఇక మొత్తం వదిలేశాడు. ఏం జరిగినా దేవుడు చూసుకుంటా అన్నాడు కదా, నాకు ఏం హాని అవ్వదు అన్నాడు కదా అని చెప్పి ఏం చేశాడు? ఎంతకాలం ఉన్నాడండి? 18 months, 1.5 years అక్కడ ఉండి చర్చి, గ్రాండ్ చర్చి, పెద్ద చర్చి, రిచెస్ట్ చర్చి ఆయన కట్టి ఏమండి ఈ యొక్క సంఘము చాలా పెద్ద చర్చి. అందరూ ఒక రేవు పట్టణం కొరింథ్ అంటే. సో వేరే దేశస్తులు చాలా మంది వస్తున్నారు, వెళ్తున్నారు. పడవల నిండా ప్రతి 3 నెలలకు 4 నెలలకు పడవలు వస్తా పోతా ఉంటాయి. వచ్చినప్పుడల్లా జనము, మార్కెట్, రైతు బజార్ కంటే గంభీరంగా ఏమంటే ఆ దేశం నుంచి ఈ దేశం సరుకులు, సామాగ్రిలు, వస్త్రాలు, అసలు చాలా హడావుడు ఉన్న ఆ పట్టణములో పౌలు యొక్క మరి 18 నెలల ప్రయాసం వలన ఒక అద్భుతమైన చర్చ్ కట్టబడింది.
హల్లెలూయా. ఆ చర్చి అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గొడవలు వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ చర్చిని వదిలిపెట్టలేక 1 కాదు 2 కాదు ఏకంగా 4 పత్రికలు రాశాడు. కొరింథీ సంఘానికి ఎన్ని పత్రికలు రాశాడు? 4. కానీ మనకు 2 పత్రికలు పోయాయి, ఎక్కడో గాల్లో కలిసిపోయాయి, ఎక్కడో అవి. కానీ పౌలు రాసిన పత్రికలో చెప్తున్నాడు, ఆయన 2 పత్రికలు రాశారు. ఒక పత్రికలో ఇలా రాశాను అన్నాడు, ఇంకో పత్రిక అలా రాశాను. దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే 2 పత్రిక. ఇప్పుడు మనకున్నది మొదటి పత్రిక కాదు, యాక్చువల్లీ మన 1 కొరింథీ కాదు, యాక్చువల్ రాసిన క్రమంలో 2వ పత్రిక. మనకున్న 2వ పత్రిక మట్టుకు 2వది కాదు, 4వ పత్రిక అది. అలాగ మిగతా 2 1 3 2 పోయాయి, ఎక్కడో మిస్ అయిపోయాయి. అయినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు తప్పేం చేయలేదు. ఈ 2 మనకు అవసరం అని చెప్పి వీటినే ఉంచాడు, పోగు చేశాడు, భద్రపరిచి ప్రిజర్వ్ చేసి మనకు అందించాడు. హల్లెలూయా. ఆ చర్చికి రాసిన సబ్జెక్టు ఇక ఎవరికి రాయలే పౌలు గారు. ఆ చర్చికి రాసిన సబ్జెక్టు మామూలు సబ్జెక్టులు కాదు. ఓకే, మరి 1వ అధ్యాయంలోనేమో మరి ఆయన మరి సువార్త సారాంశం చెప్పాడు. 2వ అధ్యాయంలోనేమో సాతాను ఎదురించి చెప్పాడు. 3వ అధ్యాయంలోనేమో ఆత్మ గురించి చెప్తున్నాడు. 4వ అధ్యాయంలో ఇలాగ 5వ అధ్యాయం నూతన జీవం చెప్తున్నాడు. 6వ అధ్యాయం ఏమో శారీరక క్రియలన్నీ సంపన్న చెప్తున్నాడు. 7వ అధ్యాయంలో కాపురం దంపతులు విడాకులు చెప్తున్నాడు. 8వ అధ్యాయంలో కొనసాగిస్తున్నారు. 9వ అధ్యాయంలో ఆయన మరి విశ్వాస జీవితం మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయంలోనేమో ఆయన సంఘంలో అవసరమైన లక్షణాలు మాట్లాడుతున్నాడు. 11 12వ అధ్యాయం కృపావరాలు చెప్తున్నాడు ఏంటి. మరి 13వ అధ్యాయం ప్రేమ, టాప్ మోస్ట్ చాప్టర్ ఆన్ లవ్, ప్రేమ సారాంశం సిద్ధాంతాన్ని 13వ అధ్యాయం చెప్పాడు. 14వ అధ్యాయంలో భాష నుంచి మాట్లాడు. 15వ అధ్యాయంలో 2 రాకల నుంచి మాట్లాడుతూ 16వ అధ్యాయంలోనేమో ఏంటి మరి సంఘం సిద్ధపాటు గురించి మాట్లాడు. సో అన్ని అధ్యాయాల్లో ఏంటి మనం ఎంత చక్కగా అన్ని సబ్జెక్ట్ కవర్ చేశాడు. ఎక్కడ కూడా చర్చిని వదిలిపోలేదు. మిమ్మల్ని ఎలాగ ఉంచని అన్నాడు? అనాథులుగా ఉంచని దేవుడు అన్నట్లుగా పౌలు వెళ్ళిన ప్రతి సంఘానికి ఆయన ఏం చేస్తున్నాడు? సంఘాన్ని బలపరుస్తూనే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు మనం వీళ్ళు ఈ మొదటి భాగం మనం కంప్లీట్ చేసుకున్నాం. చాలా ఉంది, మనం అక్కడ తర్వాత మనం చూడొచ్చును. ఓకే, నెక్స్ట్ నంబర్ 2 రెండో భాగము. 3 భాగాలు అన్నాను కదా. రెండో భాగము చూస్తే ఆయన 2వ మిషనరీ ప్రయాణము, దాంతో 2వ భాగంలో ముగింపవుట మనం గమనించగలం. ఓకే, 19వ వచనం చదవండి ఒకసారి. ఈ 2వ మిషనరీ జర్నీ అంతం క్లోజ్ అయిందన్నమాట. చదవండి సార్. ఏమొచ్చిన చదువుతున్నారు మీరు? 22. యెరూషలేమునకు వెళ్ళి సంఘపు వారిని కుశలం అడిగి అంతియోకియకు వచ్చాను, అక్కడ కొంతకాలం ఉండు. సో ఇక్కడ ఏమైంది జాత వినాలి. ఇప్పుడు ఈయన అయిపోయింది, 2వ మిషనరీ జర్నీ అయిపోయింది. ఓకే, 2వ మిషనరీ జర్నీ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడంటే ఆయన మళ్ళా ఏథెన్స్, సిరియాలో ఉన్న ఆయన బేస్ చర్చ్ అదే కదా, అక్కడికే కదా పెద్దలు పంపించారు ఈయన్ని బర్నబాని. ఆ సిరియాలో ఉన్నటువంటి అంతియోక్, మళ్ళా అక్కడ టర్కీలో ఇంకొక అంతియోక్, మెసొపొటేమియా అంతియోక్, అది వేరు, అది యూరప్, ఇదేమో ఆసియా. సో ఇక్కడికి ఈయన మెయిన్ యేసు ప్రభు వారు ఆ కేంద్రాలయము లేక కార్యాలయము ఏ కేంద్రము ఉండే చెప్పండి ఎవరైనా? యేసు ప్రభు హెడ్ క్వార్టర్స్ ఏ ఊరు? కపెర్నహూమ్. అలాగా పౌలు యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి? సిరియాలో ఉన్న అంతియోక్. ఓకే, ఈయన అంత్యోక్ వెళ్తూ వెళ్తూ ఏం చేశారంటే కొరింథీ నుంచి అంత్యోక్ వెళ్ళకుండా మధ్యలో ఏం చేశారంటే యెరూషలేం వచ్చాడు. యెరూషలేం వచ్చి అక్కడ పెద్దలకి రిపోర్ట్ ఇచ్చేసి ఆ పెద్దలందరూ కూడా ఈ 3 సంవత్సరాల సేవ గురించి ఆశ్చర్యపోయి విని బాగా దేవుడు సంతోషించి గణపరిచి ఆ తర్వాత ఒక విచిత్రమైన పని చేశాడు. ఏం చేశాడంటే గుండు కొట్టుకున్నాడు. పౌలు చేసిన 2 ప్రశ్నార్థకమైన కాదు, ఆయన ప్రశ్నించే వారు ఎవరూ లేరు. కాకపోతే ఆ తిమోతికేమో సున్నతి చేయించాడు, ఈయనేమో గుండు. వై అనే దానికి చాలా డిస్కషన్ ఉంటుంది. మనం ఆ డిస్కషన్లో పడితే మెయిన్ పాయింట్స్ మిస్ అవుతాం కనుక ఎప్పుడు దాని మీద ధ్యానం చేయొచ్చు. కానీ మొత్తానికి యెరూషలేంకి వెళ్ళి అక్కడ లెక్క చెప్పి గుండు కొట్టుకుని అప్పుడు అక్కడికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన హెడ్ క్వార్టర్స్ ఎక్కడది? సిరియా దేశంలో ఉన్న అంతియోక్యకు వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఎక్కువ కాలం లేడు. ఇప్పుడు ఎక్కువ కాలం ఉండలేరు. అలాగా వాళ్ళకు ఏంటంటే వెంటనే తక్కువ మళ్ళీ 3వ మిషనరీ యాత్రకి వెళ్ళిపోయాడు.
ఓకే, ఆయన అసలు ఆయన స్పిరిట్, ఆయన జీలు, ఆయన ఆసక్తి ఏమండి, ఆయనకి ఏ డబ్బు లేదు, ఏ ఇన్కమ్ లేదు, ఏమీ లేదు. అలా అంతే, నేను వెళ్తున్నా సేవకి వెళ్ళాలి, అక్కడ సంఘాలు కట్టాను, అవి ఎలాగున్నాయి ఏంటో చూడాలి, ఆయన బలహీన పడ్డది బలపరచాలి. ఒక్క సంఘం గురించి పదే పదే పౌలు గారికి ఏమండి ఒక 3-4 సార్లు ఆయనకి వార్తలు అందుతున్నాయి. ఆ వార్త విన్నప్పుడల్లా ఆయన చాలా సంతోషించాడు, హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఏ సంఘం అది? తెస్సలోనిక సంఘము. ఓకే, తెస్సలోనిక సంఘం గురించి 3 సందర్భాలలో, ఈ 3 మిషనరీ యాత్రలు వేరు సందర్భాల్లో తెస్సలోనిక కబుర్లు ఆయనకి చెప్పడం, వాళ్ళు చాలా ఆత్మీయంగా ఉన్నారు, ఏమీ తగ్గలేదు, వెనక్కి వెళ్ళలేదు, ఎవరు కూడా తప్పిపోలేదు, అందరూ చక్కగా దేవుని వెంబడిస్తున్నారనే ఆ వార్త పౌలు ఇంకా బాగా ప్రోత్సహించి ముందుకు నెట్టినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఈరోజు మనందరి జీవితంలో కూడా సంఘం అనేది ఎలా ఉండాలి? మనకు ఆ విధంగా సండే ఎప్పుడు వస్తుందా అనేటట్టుగా ఉండాలి. వచ్చింద్రా నాయన సండే అనేటట్టుగా కాదు. హల్లెలూయా. చాలామంది నవ్వుతున్నారు, చాలామంది ప్రశ్నార్థంగా చూస్తున్నారు. సండే వస్తే ఎలా ఉండాలి తమ్ముడు లాజరస్? సండే వస్తే ఎలా ఉండాలి? వెళ్దాం, ఆరాధన అయ్యేలోపు వెళ్దాం, వాక్యం అందుకుందాం. అటు తర్వాత చెప్పండి, ఆశీర్వాదం అయిపోయి కళ్ళు పాస్టర్ గారు దీవెన ఎత్తి సెలవు పాట పాడలోపు జంపు. ఎన్ని కుర్చీలు ఖాళీ అవుతాయి తెలుసండి. అసలు కళ్ళు తెరవడం, అందుకే కళ్ళు తెరిచే ఈసారి పాట పాడాలి అనుకుంటున్నా అన్నావు. అరే ఏమవుతుంది? చివరి దాకా దేవుడు కూర్చొని అందరితో పాటు కూర్చొని చిన్న ప్రార్థన చేస్తే వెళ్తున్నా, ఈ వారం అంతా కాపాడు ప్రభు అని చెప్పి ఏమో అక్కడ పాస్టర్ గారు నిలబడతారు. ఆయన సేకరించినప్పుడు ఏదో శుభోచనమో ప్రవచనం చెప్పొచ్చేమో కదా అని పాస్టర్ గారి నోటంట ఒక ప్రవచనం చెప్పించు ప్రభు అని ఆగొచ్చు కదా. అబ్బే, కనపడితే నేనేం అడిగేసేస్తాను, జేబులో డబ్బులంతా ఇచ్చేయమంటానేమో. కనబడితే నేను ఏం ప్రశ్నిస్తాను, క్విజ్ పెట్టి మీరు ఫెయిల్ చేస్తాను. ఈరోజు ప్రసంగం ఏం చెప్పండి అంటే మీ గోడకి వెళ్ళిపోతారు అందరూ. అంతే కదా, అక్కడ నిలబడి మీరు ప్రసంగం 3 పాయింట్ చెప్పమంటే అనుకుంటా పుస్తకాలు తిరిగేసినా కూడా అప్పుడు దొరకదు అది. అలా చేయం కదా. చివరి దాక్కోండి పలకరించి ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అని మీరు కూడా దైవజన్ని దీవించి ఆశ్రయించి వెళ్ళొచ్చు కదా. అదే ఆలోచించాలి. ఈరోజు పౌలు జీవితం ఎన్ని నేర్చుకోవచ్చు మనం. ఓకే, ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్తున్నామంటే 22 వచ్చిన చదవండి. చదివేశారు 22 3వ భాగంలోకి వెళ్ళిపోతున్నాం. ఓకే, హక్కుల పుస్తకాల సందర్భంలో 3వ భాగం చూసినట్లయితే పౌలు 3వ మిషనరీ ప్రయాణం ప్రారంభము. 22వ వచనములో మిషనరీ రెండో ప్రయాణం ముగింపు. 23వ వచనం కల్లా మళ్ళీ స్టార్టు. అసలు ఆయన స్పిరిట్ ఆఫ్ మిషన్స్ మామూలు మిషన్స్ కాదు. ద గ్రేటెస్ట్ మిషనరీ ద వరల్డ్ హ్యాస్ ఎవర్ సీన్ ఈస్ పాల్. ఎందుకంటే ఇప్పుడు ఆధునికమైన 19వ శతాబ్దంలో మిషనరీస్ అమెరికా నుంచి బాప్టిస్ట్ మిషనరీస్ వచ్చారు, కెనడా నుంచి మిషనరీస్ వచ్చి కాకినాడలో ఒక ఊర్లో ఒక రేవు దగ్గర దిగారు, పడవలో వచ్చారు కెనడా నుంచి వచ్చి ఆ రేవు పట్టణం దగ్గర దిగారు, సువార్త ప్రకటించారు. అక్కడ ఇంకా పేరు పెట్టలే, చిన్న రేవు, అందుకని పేరు పెడదామని చెప్పి కో కెనడా అన్నారు. ఏమన్నారు? కెనడా నుంచి వచ్చారు కదా అని దానికి ఏమని పేరు పెట్టారు? కో అంటే మరో కెనడా, అది దాని అర్థం. ఆ కో కెనడా కాకినాడ అయిపోయింది. అది దాని ఒరిజినల్ కాకినాడ కాదు. నేను అనుకున్నాను ఎదుగుతాడు కాకులు ఎక్కువ ఉంటాయి అనుకున్నా, పేరు అదే కదా, కాకి నాడ. అది కాకి కాదు, నాడు కాదు, అదేంటది కో కెనడా. ఆ కో కెనడా వాడుక భాష ప్రకారం మన తెలుగులో మన తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ బలి ఉంటుంది కదా, పుట్టు దిస్సు దట్టు ఏందో మరి మిట్టు వాటు అలా ఉంటుంది మన ఇంగ్లీషు. వాట్సు అంటాం కదా, అని మన చివరిలో తెలుగు భాషలో ఊ అని రావాలి. ఏమండి పెద్ద పెద్ద టీవీ కొందరు, ఒక ఆయన నా మంచి ఫ్రెండ్, ఆయన కూడా ఆయనతో పాటు మేము విదేశం వెళ్ళినప్పుడు అన్నిటికీ ఊ పెడుతున్నాడు. అన్నిటికీ దిస్సు ఈ వెంటూ అంటాడు. అదే ఏంటి భాషలో ఇది, అది తెలుగా ఇన్ని ఇంగ్లీషా ఏంది, ఒకటి మాట్లాడంటే అది మాట్లాడుసు అంటాడు. ఏ మాట్లాడుసు ఇది. సరే, అయితే ఇప్పుడు ఎక్కడున్నాం మనం? కాకినాడ. కో కెనడా ఏమైపోయింది? కాకినాడ అయిపోయింది. రైట్. అంటే ఇప్పుడు
సో అక్కడి నుంచి మిషనరీ వచ్చారు, కెనడా నుంచి వచ్చారు, అక్కడి నుంచి వచ్చారు, లూథరన్ నుంచి వచ్చారు. కానీ వాళ్ళు మిషనరీస్ లూథరన్, ఏబిఎం, ఆంధ్ర బాప్టిస్ట్, సిబిసిఎన్సి, కెనేడియన్ బాప్టిస్ట్, సెంట్రల్ కెనేడియన్ బాప్టిస్ట్, వాళ్ళు డబ్బులు ఇస్తే మిషనరీ వచ్చారు. వాళ్ళు ట్రావెల్, టికెట్ ట్రావెల్, ఇక్కడ ఉండడానికి, ఇల్లుకి, రెంట్కి, మిషన్ ఆఫీస్కి, మిషన్ స్టేషన్ డబ్బులు, హాస్పిటల్ పెట్టడానికి డబ్బులు, స్కూల్ పెట్టడానికి డబ్బులు వాళ్ళు పంపించగా వీళ్ళు చేశారు. కానీ పౌలుకి ఏ మిషన్ లేదు, పౌలుకి ఏ స్పాన్సర్ లేడు. పౌలు ఏదో ఫిలిప్పీలు పంపించారు కనుక పని ఆపేసి పరిచయం మీద పడ్డాడు కొరింథులో. అంతే తప్ప ఆయన ఎవడు ఎప్పుడు డిమాండ్ చేయలే, సవాల్ కూడా చేశాడు, ఎవరు కూడా అడగలే, ఎవరు కూడా ఫండ్ రైజింగ్ చేయమనలే. విశ్వాసం వెళ్ళిపోయాడు అంతే. ఏముందా లేదా చూడలే, వెళ్ళిపోవడమే. బ్యాగ్ పట్టుకొని బైబిల్ పట్టుకోవడం, వెళ్ళిపోవడం. దుప్పట ఒకటి పట్టుకోవడం, ఆయనకు ఉందని దుప్పటేగా. ఎంత ఆశ్చర్యమైన సేవ! ఆయనకి పరలోకంలో ఎంత అద్భుతమైన బహుమానం ఉంటుందో ఊహకు కూడా మనకు అందదు. మనం ఆయన ముందు ఏ త్యాగాలు చేసామనేది ప్రశ్నిస్తే అసలు చెల్లం. వి డోంట్ అపియర్, ఆయన ముందు అగపడం మనం అంతే. ఆవిరి బూడిద ఒక ఊపిరిలా ఉంటాము తప్ప ఆయన ముందు మనం కనపడలేము. అంత అద్భుతమైన సేవ ఆయన చేసి. సో 22వ వచనంలో రెండో మిషనరీ యాత్ర కంప్లీట్ క్లోజ్. 23వ వచనంలో మళ్ళీ మూడో మిషనరీ యాత్ర స్టార్ట్. ఒకసారి చదవండి, 23వ వచనం చదవండి. అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గలిలయ ప్రాంతమందు, పృథ్వీయందును. ప్రైజ్ ద లార్డ్. అందరూ చదువు చెప్పండి. ఏం చేశారండి? గలతీయా ప్రాంతమును, ఓకే, ఇవన్నీ కూడా తిరుగుతూ ఏం చేశారంటే ఆయన ఫ్రిగ్రియా సంచరించు శిష్యులందరినీ ఏం చేస్తున్నారు? అన్లైన్ చేయండి అన్నమాట. అందరూ అన్లైన్ సంఘ పెద్దలు, సీనియర్ విశ్వాసులు, ఓకే, ఆ దేవుళ్ళు బాగా ఎదిగి ఒదిగి ఏమండి పరిపక్వ చెందిన అందరూ చేయాల్సిన పని ఏంటి? ఎవరిని? అక్కడున్న మాట ఏంటమ్మా? ఉంది కదా, అన్లైన్ చేయండి. ఏం చేయాలి ఇప్పుడు? శిష్యులందరినీ ఏం చేయాలి? అది చెదరగొట్టకూడదు. ఓకే, ఏం చేయకూడదమ్మా? చూసారు, ఆపోజిట్ జరుగుతుంది ఈ లోకంలో. చెదరగొట్టేస్తున్నారు. కులం పేట చెదరగొడుతున్నారు, ఏమండి ప్రాంతీయ పేట చెదరగొడుతున్నారు. ఇంకా మరి ధనుకులి సంఘము, బేద సంఘము, ఆ సంఘము. ఒక ఆయన గుంటూరులో సంఘం పెట్టాడు చాలా సంవత్సరాల క్రితం, మా నాన్నగారు ఉన్న టైంలో. అఖిల భారత బ్రాహ్మణ క్రైస్తవ సమాజం, అఖిల భారత బ్రాహ్మణ క్రైస్తవ సమాజం. అప్పుడు దాకా ఆయన రేడియో, మంచి ఫేమస్ రేడియో స్పీకర్, అన్ని పబ్లిక్ మీడియాస్లో చాలా పేరు మోసిన మంచి వక్త, మంచి స్వరము, స్లోగా నెమ్మదిగా శ్రోతలారా అనుకుంటూ మాట్లాడితే వింటా ఉండడమే. ఆయన పెట్టాడు సంఘం, అఖిల భారత బ్రాహ్మణ క్రైస్తవ సమాజం. దాంతో జనాలు పిలవడం మానేసి, అంటే మీలో ఈ బ్రాహ్మణ గుణం బాలేదు, బ్రాహ్మణ రక్తం బాలేదా అని పిలవడం మానేసి, అప్పుడు పెద్దలు వెళ్ళి సలహా ఇచ్చారు. మొత్తానికి ఆయన బోర్డు ఎత్తేసాడు, మూసేశాడు. ఒకసారి క్షమాపణ కాదు, ఏదో దాని గురించి ప్రస్తావించేది వదిలేశారు. మళ్ళా తిరిగి ఆయన సేవకు అందరిని పిలవడం మొదలెట్టారు. క్రిస్టియన్ చర్చ్లో నో కులం. ఏంటో ఈ మొహమాటం, మా కులం కావాల్సిందే అన్నవారు హలో చెప్పండి. మరే అది వద్దు, ఇది వద్దు, అవ్వ వద్దు, పువ్వ వద్దు, మరి ఏంగా గువ్వ కావాలా, గవ్వ కావాలా, శంఖం కావాలా? ఏదో ఒకటి ఖచ్చితంగా చెప్పాలి. మనకు దేవుని సంఘములో ఉన్న వారికి కులాలతో సంబంధము లేదు, ఉండకూడదు. వీఆర్ ఆల్ వాష్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తము సమస్త కల్ముషం నుండి మళ్ళీ ఏం చేసింది? పవిత్రులుగా చేసింది. మళ్ళీ ఎందుకు మనం పవిత్రులుగా అయిపోయిన తర్వాత మనం మళ్ళీ బురద పోసుకోవడం మన మీదకి? ఓకే, అర్థం చేసుకోవాలి. అర్థమైందండి? ఎప్పుడైనా సరే పెళ్ళిళ్ళలో ఎక్కువ కనపడుతుంటే, ఇండియాలోనే ఎక్కడ వేరే ప్రాంతాల్లో లేదు. ఇండియాలోనే ఎన్నో కులాలు, ఎన్నో కాస్ట్లు ఉన్నాయి, రకరకాల కాస్ట్లు ఉన్నాయి. మనము ఇప్పుడు చూసినట్లయితే మనందరం కూడా ఒకటే. ఏంటండి అంటే మనం ఏదో మనల్ని సూత్రులుగా వేరే చేసేసారు. కానీ మరి యేసులోకి వచ్చిన తర్వాత ఇక అవి కూడా లెక్కలోకి రావు. అందరూ కూడా క్రీస్తు యేసునందున్న ప్రతి ఒక్కరు కూడా నూతన సృష్టి, పాతవి అది సమస్తమును క్రొత్తవాయను. ఫినిష్. దాన్ని పట్టుకొని మనం ఈరోజు జీవిస్తున్నాం. తర్వాత పేతురు అంటున్నాడు 2వ అధ్యాయంలో, మళ్ళీ పేతురు కూడా ఇంకొక లెవెల్లో చెప్పాడు. ఎవరంటే మనందరం ఎవరు? ఈ నూతన సృష్టి ఎవరము? ఈ నూతన సృష్టి ఎవరో ఆయన కొంచెం వివరించాడు. ఎవరు? పేతురు. ఏమన్నాడు? పరిశుద్ధ జనాంగమును, దేవుని సొత్తైన ప్రజలను, ఏర్పరచబడిన వంశమును, తర్వాత రాజులైన, ఆయన 4 ఇచ్చాడు ఏకంగా టైటిల్స్. మన బిరుదులు ఎవడి ఒక్కలి లోకంలో, మన బిరుదులు మస్తు బిరుదులు.
ఏమండి మరి ఏంటంటే ఏర్పరచబడిన వంశం, పరిశుద్ధ జనాంగం, దేవుని సొత్తైన ప్రజలు, రాజులైన యాజక. అది మన టైటిల్స్. ఒక్కొక్కరికి 4 బిరుదులు ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. పక్కన వాళ్ళకి సేకరించి చెప్పండి, నీకు 4 బిరుదులు ఉన్నాయి చెప్పండి. పక్కన వాళ్ళకి చెప్పండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి, పలుక్కోండి. ఇప్పుడేం నాకు చెప్పేసాను అనుకో, మళ్ళీ మీరు చదువుకోండి, పలుక్కోండి. ఎస్, సో ఐఎమ్ విఐపి, రైట్. మంచి, ఇప్పుడు ఇక వచ్చేద్దాం టాపిక్లోకి. నేను ఇంకా టాపిక్ స్టార్ట్ అవ్వలే, టైం అయిపోయింది. అంటే ఈరోజు ఆ సబ్జెక్ట్ అటువంటిది లేండి అక్కడ, అయినా టైం ముగిస్తున్నాను, మీరు గమనిస్తున్నారు కనుక నేను ఎక్కువ తీసుకోను. అయితే ఇందులో ఇప్పుడు 3 భాగాలు అయిపోయినాయి కదా. ఇప్పుడు పాఠములలోనికి వస్తున్నాను, రైట్. పాఠములోకి వెళ్దాం. 2వ సెక్షన్ పాఠములు. ఓకే, అకులా ప్రిస్కిల్లాలు. ఈ పాఠాలు చూసినట్లయితే నంబర్ 1, మొదటి పాఠం. తొందరగా వెళ్దాం, మనకి 20 minutes ఉంది, సరిపోద్ది టైం. నంబర్ 1, భాగస్వామ్య శక్తి. 18వ అధ్యాయంలో 3వ వచనంలో ఎప్పుడైనా సరే మనం టీం వర్క్లో పనిచేయాలి. ఓకే అండి, మనం మినిస్ట్రీ కానీ, సేవ కానీ, పరిచర్య కానీ, మీకు ఇవ్వబడిన మినిస్ట్రీ కానీ, ఒకవేళ ప్రభు పల్లె కావచ్చును, క్వైరే కావచ్చును, మ్యూజికే కావచ్చును, ఏమో ప్రేసేలే కావచ్చును, లేదా సిస్టర్స్ మీటే కావచ్చు. అందుకని ఎప్పుడు కూడా అన్ని టీమ్స్లో ఎంతమంది పెట్టాము? కనీసం 4, కనీసం మ్యాక్సిమం 4 లేదా 5 కొన్ని టీమ్స్లో. సరే, మొత్తానికి టీం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే టీం వర్క్, భాగస్వామ్యం అంటే పార్ట్నర్షిప్ చేయాలి. ఇంకా బైబిల్ ఇంకో రహస్యం చెప్తుంది ఏంటంటే, ఎప్పుడు ఇద్దరు ఒక విషయమందు ఏకీపించి మోకరించి నా నామములో చెప్పండి తండ్రిని వేడుకుంటారో అది వారికి నిశ్చయముగా అనుగ్రహించబడుతుంది. అంటే భార్య భర్తలు మీ ఇద్దరు చాలు, మీ ఇద్దరు మోకరించి ఓకే యేసు నామములో తండ్రిని అడిగితే దేవుడు కంపల్సరీ చేసేస్తాడట. ఆమె చెప్పండి, ఏంటంటే మాట్లాడి మీ ఇద్దరే దాస్ గారు, మాస్టర్ గారు, మీనా గారు, ఏమా మీ ఇద్దరు కలిసి ఏకీపిస్తే ఏమవుతుంది? అసలు ఏమైనా జరుగుతుంది. మన పాట పాడడం కాదు, ఏది ఏమైనా చేయగలవు కథ మొత్తం పాట పాడడం కాదు, ఏకంగా ప్రకటిస్తాం మనం. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఏం చేయాలమ్మా, ఇద్దరిద్దరుగా. అమ్మ మీరు నాకు ఎవరు లేరు అనుకున్నా ఉన్నారుగా, మీ ప్రేయర్ పార్ట్నర్ రాలేదు ఈరోజు. ఎవరు? లీలవతి గారు. ఇద్దరుగా చాలా పవర్, టీం వర్క్లో చాలా పవర్. ఇంకో విషయం, మూల విషయం ముందుకు వెళ్ళిపోతా. ఏంటంటే అసలు సృష్టి తయారు చేసింది ఎవరు? అయ్యో, ఎవరు సృష్టి తయారు చేసింది ఎవరు? ఎవరండి? 1వ అధ్యాయం 1వ వచనం, 1వ ఆది కాండం 1:1 ఏముంది అక్కడ? ఆది యందు ఆపండి. ఎవరు? ఎల్ షడాయ్ అంటే తండ్రి అని దేవుడు ఆకాశం భూమిని సృజించాను, శూన్యముగా ఆయను. తర్వాత ఏంటిది? చీకటి అగాచాలపై కమ్మి ఉండేను, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. ఆపండి. ఆది యందు దేవుడు అని ఎవరు? తండ్రి. ఓకే, అలలపై ఎవరిది? ఆత్మడు. తర్వాత దేవుడు ఏం పలికాడు? వెలుగు కమ్ము, లెట్ దేర్, ఇంగ్లీష్ లో బాగుంటుంది, లెట్ దేర్ బి లైట్. అంటే ఏంటి? అది పైకి చూడాల్సింది, ఎక్కడికో కొంచెం లోతులో ఉందా? ఓకే చెప్పండి. లెట్ దేర్ బి లైట్ అంటే ఎలా ఉంటుందంటే, కరెంటు పోయింది అనుకుందాం, ఇక్కడ స్విచ్ చేయండి అని అంటే అర్థం ఏంటి? నేను స్విచ్ చేస్తాను అని వెళ్తానా? కరెంటు పోయిందండి, అందరూ ఇక్కడ ఉన్నాం, కరెంటు పోయింది, స్విచ్ చేయండి అంటే అర్థం ఏంటి? అక్కడ దాకా ఎందుకు వెళ్తారు? స్విచ్ చేయండి, ఇది అక్కడ పడ్డారు ఏంటండి మీరు అందరూ? ఎక్కడ పడండి? నేను స్విచ్ చెప్పాను, స్విచ్ ఎక్కడ ఉందో అక్కడ ఉంటాను, మీ గ్యారెంటీ ఏముంది? అసలు అది కాదు పాయింట్, మీరు ఆ పాయింట్ క్యాచ్ చేయట్లే. కరెంటు పోయింది, చీకటి అయిపోయింది, స్విచ్ ఆన్ చేయండి అంటే అర్థం ఏంటి? అక్కడెక్కడ మర్చిపోండి అంటే అర్థం ఏంటి? ఎవరో ఒకరు వెళ్ళి వేయండి అని అర్థం. అక్కడ ఉన్నవారు లేదా ఉన్నవారు ఎక్కడున్నవారు లైట్ వేయండి. ఇప్పుడు వెలుగు కలుగునగా లెట్ దేర్ బి లైట్ అంటే అర్థం ఏంటి?
మీకు క్యాచ్ చేయాలి. ఇప్పుడు స్విచ్ చేయండి అంటే అర్థం ఏంటి? ఎవరో వెళ్ళి స్విచ్ వేయమని. ఇప్పుడు వెలుగు కలుగును గాక అంటే అర్థం ఏంటి? వెలుగును కలిగించేవారు వెలుగును ఇవ్వండి. ఎవరిది? కుమారుడా. ఎలాగంటే ఇద్దరు మూడు ఉన్నాడుగా, అందుకు పెట్టేశారు ఇక్కడ ఇన్ని. అంటే మీరు చెప్పింది కరెక్ట్ అయినా కనెక్షన్ కరెక్ట్ తెలియాలి. సో అక్కడ వెలుగు కలుగును గాక అని పలుకు. అది ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఏంటి? వాక్యం. పలుకంటే ఏంటి? ఆ వాక్యం ఎవరు? ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని యొద్ద ఉండేను, ఆ వాక్యమే దేవుడై శరీరధారి దేవుడై ఉండేను, ఆయన శరీరధారి కృపా సత్సంపుడు మన మధ్యన. ఇప్పుడు చెప్పండి మీరు, ఎవరైనా స్విచ్ చేయండి అని అంటే, అలాగే వెలుగు కలుగునుగాక అని అంటే ఎవరికో దేవుడు ఏదో చెబుతున్నాడు. మీ పాయింట్ అర్థమవుతుందా? అది ఎవరికి చెప్తున్నాడు? పలుకు. పలుకంటే ఎవరు? యేసయ్య. నా కుమారుడు. అది మన భాష చెప్పాలి, నా కుమారుడా. ఇగో ఆత్మ పరిశుద్ధాత్ముడు బ్రూడింగ్ అంటే కోడి గుడ్డు మీద రెక్కలు చాపి ఎలా పొదుగుతాదో అలా పరిశుద్ధాత్మ నీటి మీద పొదుగుతున్నాడు. ఎందుకంటే మొదటి లోకం పాడైపోయింది. ఇప్పుడు నూతనంగా మనం రెండోది మనం అంటే భూమిని నూతనంగా చేస్తున్నాం కనుక నేను మరి ఆత్మ పని చేస్తున్నాను. నేను కూడా నా పని నేను చేసి మిగిలింది నీ పని. ఏంటది? పలుకుచుండగా పలుకు యొక్క కార్య సాధకము చెయ్యి. ఆమేన్. అందుకనే పలుకు చాలా ప్రభావం. ఎందుకు? ఆ పలుకే వాక్కు, ఆ వాక్కే యేసు. హల్లెలూయా. అందుకని మనం ఎటు పడితే అట్లా నోరు లూజ్ టంగు లూజ్గా మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా లూజ్గా ఎప్పుడు కూడా మనము పలకూడదు. బికాజ్ మనం ఆ పలికే వాక్కు, ఆ వాక్కే యేసు. సో ఏమన్నా వెలుగు కలుగును గాక అనగానే యేసు దాని జవాబు ఆయన ఇచ్చాడు, నేను లోకమునకు. చూసారా? ఇప్పుడు ఆ వెలుగు ఎవరు? ఆ పలుకెవరు? వెలుగును తెచ్చే పలుకెవరు? యేసయ్య. మరి అక్కడ ఒక్కడే చేశాడా, ఇద్దరు చేశారా పని? అక్కడ టీమ్ వర్క్ జరిగింది. హల్లెలూయా. చెప్పండి. ఉద్దేశించింది తండ్రి, ఓకే. కార్యమును విడుదల చేసింది వాక్కు, దాన్ని సఫలం చేసింది ఆత్మ. పొదగడం అంటే అదే. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైంది? గుడ్డును కోడి పొదిగినప్పుడు అది ఏమవుతుంది? పిల్ల వస్తుంది. అలాగే పరిశుద్ధుడు ఏం చేశాడు? వాక్కుని పొదిగాడు. ఈరోజు నా మాట జాత క్యాచ్ చేయండి. దేవుని వాక్యం మనం ఎన్నో వింటున్నాం కదా. వింటున్నప్పుడు ఆ వాక్యం మనం రిసీవ్ చేసుకున్నప్పుడు లోపల వాక్యం మీద ఆత్మ ఏం చేయాలి? పొదగాలి. అల్లాడాల. అదేలేండి, అల్లాడాలి. అది అంటే అల్లాడడం అంటే ఏంటి? పొదగడం. సో మరి పొదగనివ్వడానికి టైం ఇస్తున్నామా? వాక్యం వింటున్నాం, రాసుకుంటున్నాం, ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యం వాళ్ళు పట్టుకొని మోకాలుండి ఈ వాక్యం ఈరోజు విన్నాను, టేక్ వేసి విన్నాను, అది ఇది విన్నాను, ప్రభువా పొదుగు అని మనం ఉంటున్నామా? ఇంటికి వెళ్ళడం ఏదో డైరీ ఇవ్వండి నాకు. అబ్బా అప్పుడే నవ్వేస్తున్నారు ఏంటమ్మా? ఇంటికి వెళ్ళడం, బైబిల్ పట్టుకో జాగ్రత్త పెడతాం. నోట్స్, డైరీ ఇవన్నీ మటుకు ఏం చేస్తాం మనం? ఏం చేశారబ్బా ఏంటో ఈరోజు మరి చాలా పాయింట్స్ చెప్పారు పాస్టర్ గారు. ఏంటి అంత ఎక్కడ వస్తాయి ఇంత జ్ఞానం అంతను? మళ్ళీ మా డైలాగ్ నా మీద ఒకటి విసిరి, ఆ పుస్తకం ఒకటి విసిరి. అవునా? నిజం చెప్పండి. దాని మీద పొదుగుతామా మనం? అమ్మో దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి, అమ్మో ఇది నాకు కావాలి, ఇందులో పాఠాలు నావే, ఇందులో గుణాలు నాకు, ఇందులో లక్షణాలు నాకు కావాలని చెప్పి ఎల్లగానే ఇంటికి వెళ్ళిన తర్వాత తింటారు, తినేయండి, భోజనం చేసేయండి, అన్ని మొత్తం అయిపోయిన తర్వాత కాస్త మోకరించలేకపోయినా కూర్చొని ఈ డైరీ పట్టుకొని 1 by 1 ఇలా తెచ్చుకొని పొదగా ఏం చేయలేదు. ఇప్పుడు నేను పొదుగుతాను. ఏం పొదుగుతాను? ఇక్కడ రాసుకుంటాం కదా, టేక్ వేసు. అందువల్ల రాసుకున్నాం. కొరింథీ సంఘములో పౌలు ఏం చేశాడు? అంత శ్రమలు ఎదుర్కొన్నాడు, కష్టాలు ఎదుర్కొన్నాడు. నేను కూడా ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా నేను అలా ఉండాలి, నీ కొరకు సేవ చేయాలి. దాన్ని ఇప్పుడు ఏం చూస్తున్నావు? టీం వర్క్ పౌలు చేశాడు. ఓకే, పౌలు అక్కడేమో తండ్రి కుమార పరిశుద్ధాత్మ టీం. ఇక్కడ ఎవరు టీం చెప్పండి? ఎవరు టీం చెప్పండి? పౌలు. ఇక్కడ శీల మరియు తిమోతి వెళ్ళక ముందు టీం ఎవరు అక్కడ? అకుల, ప్రిసిల్లా. మీ ఇద్దరు అక్కడ ఉండే రాకండి, అంత క్రెడిట్ అంతా నాకే రావాలి, నేనే చెప్తాను, మీరు ఎవరు రాకండి, అందరూ మనం ఏదో టీం ముగ్గురుగా చేసాం అనుకుంటాం, నా పేరు నా కష్టం నా ప్రయాసం కనుక మీరు రావద్దు అన్నాడా? టీం వర్క్.
అసలు అద్భుతం. అందుకని ఇలాగ మనం పట్టుకొని ఈ పాఠాలను ఏం చేయాలి మనం? చెప్పండి, తీసుకోండి, రిసీవ్ చేసుకోవాలి. అది బ్రూడింగ్ చేయాలి. మీ ప్రవచనాలు వచ్చాయి. ఏది? జనవరి 1వ తారీఖు ఉదయాన్నే వచ్చాయో? తీసుకున్నావు కార్డు? తీసుకోలేదమ్మా? ఏమంత జాలి చూస్తారేంటమ్మా? తీసుకున్నావు కదా. తీసుకుంటే ఏం చేయాలి ఇప్పుడు దాన్ని? బైబిల్లో బుక్ మార్క్గా, పాఠ్య పుస్తకంలో బుక్ మార్క్గా, లేకపోతే ఏదో బల్ల స్టడీ టేబుల్ మీద ఏదో స్టాండ్లో పెడితే సరిపోద్దా లేదా? మరి ఏం చేయాలి? సరిపోదా? ఏదో కట్టి చెప్పండి అమ్మా. ఏం చేయాలి? కట్టి చెప్పండి. పదగాలి. దేవా, ఈ యొక్క జనవరి 1 ఈ వాగ్దానము ఇచ్చావు కనుక ఈ వాగ్దానాన్ని నువ్వు నెరవేర్చు, ఈ వాగ్దానాన్ని నువ్వు జరిగించు, ఈ వాగ్దానాన్ని నువ్వు ఇవ్వు, ఈ వాగ్దానాన్ని నువ్వు అంటే ఈ నా లైఫ్లో రిలీజ్ చెప్పండి సార్. ఏంటో వాగ్దానం? ఇటీవల నాకు ఏమని చెప్తా. ఏం చేయాలి ఇప్పుడు దీన్ని? ఆయన తన రెక్కలతో నేను కప్పును బో. అయితే మొత్తానికి ఉంది కదా, దీన్ని పొదిగారా లేదా? చెప్పండి అమ్మ. మీరు పొదిగిపోయిన మా సిస్టర్ పొదిగారు. ఎందుకో తెలుసా? కథ అవునా? దేవమ్మ ఆయనకి ఈ వచ్చి చేసే అందుకు ఏమైంది వినండి. హార్ట్ ప్రాబ్లం నుంచి దేవుడు కాపాడాడుగా. అది పొదిగితేనే జరిగేది. ఆమె చెప్పరే? ప్రైజ్ ద లార్డ్. ఎవరు పొదిగారు? ఆవిడ పొదిగారు. మీరు కూడా ఎంతకంత పొదుగుతూ ఉన్నారు అందరూ. అది ఈ వాక్యాన్ని మనం పొదిగితే ఇక వాక్యం 100% నెరవేరుతుంది. ప్రైజ్ లో చెప్పండి అమ్మా. ఇప్పుడు మీరు బైబిల్ ఎత్తుకున్నా అందరూ అడగనులే, నా టాపిక్ అది కాదు కానీ ఆలోచించండి. ఓకే, మనం పొదగాలి. వాక్యం ఏం చేయాలి? మనం పొదగాలి. మంచిది. ఓకే, దేవుని స్తోత్రములు. ఎన్నైపోయినాయి అన్నీ చెప్పడానికి టైం లేదు. మరొక 5 minutes నాకు టైం. నంబర్ 2 రెండో పాఠం, ఆ టీం వర్క్ చేయాలి. అంటే ఎందుకు చెప్పారంటే తండ్రి కుమార పరిశుద్ధ ముగ్గురు టీం వర్క్ చేశారు. ఓకే, సిలువ మీద కూడా ఒక్క నిమిషం, ఇది చాలా ముందుకు వెళ్ళలేదు. సిలువ మీద కూడా ఎవరిని మరి టీం వర్క్ చేశాడు. ఎలా చేశారు చెప్పండి? సిలువ మీద టీం వర్క్ ఎవరు చేశారు? ఎలా చేశారు? బైబిల్లో ఉన్నాయి, ఇప్పుడు రెఫరెన్స్ అని చెప్పలేను కానీ దేవుని చిత్తం ఏంటి? కుమారుడు మన అందరి కొరకు క్రయధనం అవ్వాలని. ఆత్మ ఎలా చేశాడు? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసు ప్రభువారు తను సిలువ మీద అప్పగించబడ్డాడంట. రెండోది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పునరుత్థానం, ఆయన ఆత్మ ద్వారా పునరుద్ధరణలో నుంచి ఆయన ఆత్మ ద్వారా చనిపోయిన వారిలో నుండి యేసయ్యను లేపాడు. సో అక్కడ కూడా ఏమండి టీం వర్క్. యేసయ్య జన్మం క్రిస్మస్ టీం వర్కే. తండ్రి ఉద్దేశం. తర్వాత దూత వచ్చి మరియకి చెప్పాడు, మరియమంది నీ దయా సంకల్పం జరుగును గాక, దయప్రాప్త జరుగును గాక అని ఆత్మ కదా. పరిశుద్ధ ఆత్మ నీ మీద వచ్చి నిన్ను ఆవిరికి కమ్ముకున్నప్పుడు నువ్వు కన్యకమైనా సరే గర్భం. సో అక్కడ టీం వర్క్. ఎక్కడ చూసినా కూడా ఇంపార్టెంట్ ఈవెంట్స్ అని కాదు, అదని కాదు, ఎక్కడ చూసినా మనము టీం వర్క్ని మనము చూస్తున్నాం. సో ఈరోజు టీం వర్క్ మనం అలవాటు చేసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్దామా? రైట్, మంచిది. నంబర్ 2 స్థిరత్వం యొక్క ప్రాముఖ్యత. చూడండి, 84 కూటాలు పౌలు అపోస్తకాలు ఒక్క గ్రంథములో, ఇది కూడా నేను కూడా ఈరోజే దీన్ని రీసెర్చ్లో నేర్చుకున్న, 84 మీటింగ్స్ పెట్టాడండి పౌలు సమాజ మందిరాల్లో. సబాత్ దినమున ఎన్ని కూటాలు పెట్టాడు? ఎన్ని అధ్యాయాలు? 28. కానీ ఎన్ని మీటింగ్స్ పెట్టాడని పౌలు అంటే అసలు ఎంత బిజీగా ఉన్నాడో ఆలోచించండి. ఏం తిన్నాడో, ఎక్కడ పడుకున్నాడో, ఏం తాగాడో, ఏమైనా సరదా ఉందా, ఏమైనా హాయిగా కూర్చొని బీచ్ దగ్గర బెంచ్లో కూర్చున్నాడా, ఏమైనా వాకింగ్ వెళ్ళాడా, లేకపోతే ఏమైనా సేద తీర్చుకున్నాడా? అబ్బే ఏమీ లేదు. బిజీ 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 ఫెలో. 28 అధ్యాయాల్లోనే ఆయన 84 మీటింగ్ సబాత్ దినము పెట్టాడంటే అసలు ఎంతగా ఆశతో ఆయన తిరిగాడో మీరు ఆలోచించగలగాలి. సరే, మంచిది. ఇందులో ఏమండి స్థిరత్వం యొక్క ప్రాముఖ్యత. ఈయనకున్న ఒక స్థిరమైన అలవాటు ఏంటి తెలుసా? ఏ ఊరు వెళ్ళినా సబాత్ దినము నాడు ఏం చేసేవాడు? సమాజ మందిరానికి వెళ్ళేవాడు. అది స్థిరంగా ఉండాలి. సండే స్త్రీల కూటం, బైబిల్ స్టడీ, ప్రేయర్ సెల్. నాకు అవకాశం వచ్చిందిగా అందుకని చెప్తున్నా. ఓకే, ప్రేయర్ సెల్, సిస్టర్స్ మీటు, తర్వాత కేఎస్ఎన్ రెడ్డి కాలనీ ఎవరు వీళ్ళు, తర్వాత ఫాస్టింగ్ ప్రేయర్, థ్యాంక్ యూ, ఫాస్టింగ్ ప్రేయరు, తర్వాత బైబిల్ స్టడీ. అన్నిటికీ ఎలా ఉండాలి సార్? ఎలా ఉండాలి? అక్కడ మరి చెప్పండి మాట. అది నేను సారీ సార్, మా చర్చిలో ప్రేయర్ ఉందని నేను రాను, నేను వెళ్ళను. బంధువులు వచ్చారనుకో, మంచి అవకాశం, అమ్మయ్యా
వదిన నువ్వు కూర్చో ఫ్రిడ్జ్ వదిన అంటది, వదిన అమ్మ నువ్వు కూర్చోరండి ఈరోజు వండుతా వండుతావా, పర్లేదు పర్లేదు కూర్చోరా, ఇక అంతే సెట్ ఫుల్ కూల్ అయిపోవడం, చిల్ అయిపోవడమే. సారీ వదిన నాకు చర్చిలో పేరు ఉంది, నేను ఉండలేను, నేను వెళ్ళిపోవాల్సిందే, మీరు వండుకుంటారు వండుకోండి, లేదా ఆగనే వచ్చి వండుతా అని అనలేము. ఎందుకు? వీళ్ళు వచ్చేది వారి ఇల్లు ఇంటికి వచ్చే వెళ్ళిపోతారేనా? భయమా? చెప్పండి, భయమా? మరి ఎందుకు అలా అనలేము మనం? మా ప్రయారిటీ దేవుడు, నా ప్రయారిటీ నా రక్షకుడు, నా సంఘం ప్రయారిటీ కార్యక్రమం వెళ్ళాల్సిందే. ఒకప్పుడు అలా ఉండేదండి పిచ్చి. హెబ్రోన్ ఫెలోషిప్లో కానీ ఏమండి, తర్వాత కొన్ని ఫెలోషిప్స్ ఇప్పటికీ ఉన్నాయి ఏమండి, సియోను ఫెలోషిప్లు కానీ వాళ్ళు ఎక్కడికి ఒప్పుకోరు, అసలు వెళ్ళరు, సమస్య లేదు. ఆదివారం సంఘం ఏ కార్యక్రమం ఉంటే ఎక్కడ వేరే పనే పెట్టుకోరు, ఎవరు రాని వారు మంచినీళ్ళైనా ఇచ్చొచ్చి వస్తారేమో కానీ ఓ బంధువులు వచ్చారు కనుక భోజనం చేయాలి కదా అని చెప్పి ఇవి పరిస్థితులు హత్తుకోరు వాళ్ళు. చాలా సిట్టుకుండాలి ఒకప్పుడు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందో, ఒక జనరేషనే గ్యాప్, కానీ ఎంత మారిపోయామో ఆలోచించండి మనం. నెంబర్ 2. నెంబర్ 3, మూడవది. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు వచ్చారు. ఎవరు వచ్చారండి? ప్రోత్సాహ పాత్ర. ఎవరు వచ్చారు చెప్పండి? ఏదో చూసాం కదా, పౌలు అక్కుల పీసుల దగ్గర ఉన్నాడు, పని చేసుకుంటూ శనివారం మట్టుకు వెళ్తున్నాడు. ఇప్పుడు ఈయన సాయం చేయడానికి ఎవరు వచ్చారు? శీలా, తిమోతి. ఒక్కసారిగా వాళ్ళు వస్తూ ఏం తెచ్చారని చెప్పాను అమ్మా? ఫండు. ఎక్కడ నుంచి తెచ్చారు ఫండు? ఫిలిప్పీన్ తెచ్చారు. దాంతో ఏమైంది, ఓకే పర్లేదని చెప్పి ఇప్పుడు ఏం చేశాడు, రోజు అనుదిన ఆహారం కొరకు పనిని ఇప్పుడు చేసి ఆ పని పక్కన పెట్టి డబ్బులు ఉన్నాయి కానీ ఏదో కొనుక్కొని తినొచ్చులే అని దాని మీద ఫోకస్ తీసేసి ఇప్పుడు ఏం చేశాడు, సువార్త మీద ఫోకస్ పెట్టాడు. ఇక మొత్తానికి ఫుల్ గన్స్ బ్లేసింగ్ అంటే ఇక రెచ్చిపోయాడు సువార్త విషయంలో పౌలు. ఇప్పుడు ఆగిడ్లరు. ఎప్పుడైతే వెనకాల ప్రోత్సాహం వచ్చిందో ఇక పౌలుని ఎవరు కూడా ఆపలేకపోయారు. దేవుడు ఈ మాటలు దీవించును గాక.